రిలయన్స్ కంపెనీ ట్రంప్తో చేతులు కలిపింది. దేని మీద అంటే ఒక రిఫైనరీ ప్రాజెక్ట్ ఎక్కడ టెక్సాస్లో. ఎంత ఈ డీల్ అని అంటే సుమారు $300 బిలియన్ డీల్. అంటే దీని లోపల ఉన్న కూటనీతి అనేది దీన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది భారత్కి ఖచ్చితంగా ఒక ఎనర్జీ మాస్టర్ స్ట్రోక్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రిలయన్స్ అనేది రష్యాకు అమెరికాకు ఒక బిజినెస్ బ్రిడ్జ్ అయింది. రష్యా ప్లస్ యుఎస్ఏ ఆయిల్ స్ట్రాటజీ. ఇది ఇలా భారత్ మంచి చేసినప్పుడు ఖచ్చితంగా పొగుడుతా, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటా. ఇది దేశ నరేంద్రుడు కదా. ఇప్పుడు ఎవడరా సరెండర్ అయ్యిండు? ప్రొడక్షన్ కోటాస్ మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే ఇలా భారత్ ఆయిల్ ప్రైజులు స్టెబిలైజ్ చేసే ఒక విశ్వగురు చోనేకి చీడి మేరా తుమారా అప్నా భారత్ ముంగడికి పోతుందా లేదా? అంటే ఇలా రిలయన్స్నే ఎందుకు అనంటే రిలయన్స్ చేసినట్టు వేరే ఫ్యూ కంపెనీస్ ఏవి చేసినట్టు లేవు. అంటే ఇది ఒక స్ట్రాటజిక్ ఎనర్జీ ట్రయాంగిల్. ఇలా ఎవరు చేస్తున్నారు? భారత్. ఎవరితో చేపిస్తుంది? రిలయన్స్తో. భారత్కే ఎందుకు ఈ ఛాన్స్ వచ్చింది? $300 బిలియన్ మొన్నటిదాకా ట్రంప్ గారికి ఇన్ని మాటలు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ భారత్ సంకనాకి నీకు ఎందుకు వచ్చిండు? బికాస్ భారత్ సంక నాకపోతే నువ్వు సంకనాకి పోతావు అని అనేది వాస్తవం. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఈ డీల్ ఏదైతే ఉంది కదా ఇప్పటిదాకా నేను స్క్రీన్ మీద తీసుకొచ్చిన, ఏదైతే రిలయన్స్ కంపెనీ ట్రంప్తో చేతులు కలిపింది, అంటే ట్రంప్తో చేతులు కలిపింది అంటే యుఎస్ గవర్నమెంట్తో చేతులు కలిపింది. దేని మీద అంటే ఒక రిఫైనరీ ప్రాజెక్ట్ ఎక్కడ టెక్సాస్లో. ఎంత ఈ డీల్ అని అంటే సుమారు $300 బిలియన్ డీల్. ఇది మళ్ళా నేను అనౌన్స్ చేయలే, ట్రంప్ అనౌన్స్ చేసిండు. అంటే దీని లోపల ఉన్న కూటనీతి అనేది దీన్ని మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి మనం జస్ట్ సమ్అప్ చేసుకోవాలనంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబానీ, ముఖేష్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక $300 బిలియన్ డీల్ ఎవరితోని? ఆయిల్ రిఫైనరీ పెట్టనీకే. ఎక్కడ? టెక్సాస్లో. ఎవరు మాట్లాడిండ్రు? ట్రంప్. ఇది భారత్కి ఖచ్చితంగా ఒక ఎనర్జీ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి ఫైనాన్షియల్ నిపుణులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. బికాస్ ఇవాళ రిలయన్స్ కేవలం $300 బిలియన్ డీల్ సంతకమే కాకుండా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రిలయన్స్ అనేది రష్యాకు అమెరికాకు ఒక బిజినెస్ బ్రిడ్జ్ అయింది అని చెప్పి విశ్లేషకుల మాట. ఇది భారత్ యొక్క ఎనర్జీ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి నేను స్టార్ట్ చేసిన. ఎందుకు మాస్టర్ స్ట్రోక్ అయింది అని చెప్పి మాట్లాడితే ఇవాళ రిలయన్స్ మన భారత్ని ఒక వరల్డ్స్ ఫైనెస్ట్ రిఫైనరీ పవర్ హౌస్ ఆర్ రిఫైనింగ్ పవర్ హౌస్ లెక్క డిఫైన్ చేసింది. ఎవరు? రిలయన్స్. ప్రపంచంలో ఈ సత్తా కేవలం భారత్లో ఉన్న రిలయన్స్కే, అది కూడా అంబానీ నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్కే ఉన్నది అని చెప్పి ట్రంప్ ఆలోచించి డీల్ సంతకం చేసిండనంటే ఒక భారతీయుడిలాగా నువ్వు గర్వపడాలనా కాదా? రష్యా ప్లస్ యుఎస్ఏ ఆయిల్ స్ట్రాటజీ. ఇది ఇలా భారత్. అంటే మొన్నటిదాకా ఇప్పుడు కరెక్ట్గా కూటనీతి ఏంది గిరీష్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. మనం చీప్ ఆయిల్ ఎవరి దగ్గర కొంటున్నాం? రష్యా దగ్గర. ఇప్పుడు మనం చేతులు ఎవరితో కలిపినాం అంటే భారత్ సర్కార్ యొక్క ప్రావీణ్యం లేదే అంబానీ డీల్ సంతకం చేసుకొని వచ్చేసిండంట ట్రంప్. మిమ్మల్ని అడుగుతున్నా. సో రష్యా ప్లస్ ఈ ఆయిల్ అమెరికన్ ఆయిల్ రిఫైనరీ అని అంటే భారత్ తన నిర్ణయాలు సొంతంగా తీసుకుంటుంది. సో నా నరేంద్రుడు ఎక్కడ కూడా సరెండర్ కాలే అననే దీనికంటే పెద్ద సబూత్ రాహుల్ గాంధీకి ఉల్టా హాత్ పచ్చకడ పడ్డదా లేదా? సింపుల్ ఒకటే లైన్లో చెప్తున్నా. ఇవాళ ఎప్పుడైతే ప్రపంచం మొత్తము 2 భాగాలుగా డివైడ్ అయిపోయిందో, ఒకటేమో వాషింగ్టన్కి దగ్గరగా ఉంటుంది అమెరికాకు, ఇంకొకటి మాస్కోకి దగ్గర ఉంటుంది రష్యాకి. అట్లాంటిది భారత్ వీళ్ళిద్దరిని గుంజి ఒక దగ్గర కలిపి బిజినెస్ చేస్తున్నాము అని అంటే ఇది సంథింగ్ ఎక్స్ట్రాడినరీయా కాదా? మనము కేవలం ఆయిల్ కొంటలేము, ఆయిల్ ఒక్కొక్క దగ్గర కొంటలేము, 2 దగ్గర కొంటున్నాం, రిఫైన్ చేస్తున్నాం, రిఫైన్ చేసి ప్రపంచానికి ఇస్తున్నాం. అంటే భారత్ ఇయాల ఒక ఎనర్జీ నర్వ్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అయ్యిందా లేదా? ప్రపంచానికి ఎనర్జీ నర్వ్ సెంటర్ అవుతుంది నీ నా మన భారత్. ఇది ఎవరి నేతృత్వంలో అవుతుంది? మంచి చేసినప్పుడు ఖచ్చితంగా పొగుడుతా, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటా. ఇది దేశ నరేంద్రుడు కదా. ఇప్పుడు ఎవడరా సరెండర్ అయ్యిండు? నీ నరేటివ్ పైసల కోసం సరెండర్ అయింది. నీకు అవకాశం లేకపోయినా ఆ పార్టీకి మీరు సరెండర్ అయ్యకుండా దేశాన్ని తాకట్టు పెట్టి చేసిండ్రు. నౌ కమ్స్ ద ఎనర్జీ చెస్ బోర్డ్. జాగ్రత్తగా వినుర్రి ఫ్రెండ్స్. ఈ నరేటివ్ ఏ పేపర్లలో రాదు. ఇప్పుడు ఎనర్జీ చెస్ బోర్డ్ ఒకటి వస్తుంది.
యుఎస్ఏలో మనకి ఎట్లాంటి ఆయిల్ దొరుకుతుంది అని అంటే షేల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చాలా దొరుకుతాయి మనకు యుఎస్ఏలో. ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ఏమైపోయింది అంటే ఆయిల్ ఏదైతే మనం రష్యా నుంచి తీసుకుంటున్నామో క్రూడ్ ఆయిల్ దాని ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతున్నది. రష్యా దగ్గర మనకేం దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ దొరుకుతుంది. దాని ఆబ్జెక్టివ్ ఏముంటుంది అని అంటే మనం అమెరికా మీద కూడా మొత్తం డిపెండ్ కాకుండా లీవరేజ్ చేస్తున్నాం, గ్లోబల్ ఎనర్జీని మనం లీవరేజ్ చేస్తున్నాం, బ్యాలెన్స్ చేస్తున్నాం. ఒపెక్ కంట్రీస్ కూడా ఉన్నాయి గల్ఫ్లో, ప్రొడక్షన్ కోటాస్ మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే ఇలా భారత్ ఆయిల్ ప్రైజులు స్టెబిలైజ్ చేసే ఒక విశ్వగురు చోనేకి చీడి మేరా తుమారా అప్నా భారత్ ముంగడికి పోతుందా లేదా అన్నది ఒక క్వశ్చన్. ఇవ్వాలి ఇంకొక క్వశ్చన్ ఏందనంటే ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఏదైతే జియో పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ జరుగుతున్నది, యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈడ ఎవరు డామినేట్ చేద్దామని చూస్తున్నాడు, ఒక దగ్గర యుఎస్, ఇంకొక దగ్గర రష్యా. అండ్ పర్టికులర్లీ వెనజులా ఇవన్నిటి మీద చూస్తే యుఎస్కి కొంచెం అప్పర్ హ్యాండ్ తీసుకొని యుఎస్ కంప్లీట్గా ఈ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ని డామినేట్ చేద్దామని చూస్తుంది. రష్యా ఏం చేస్తుంది, శాంక్షన్స్ రష్యా దగ్గర ఉన్న ఈ ఆయిల్ యొక్క మార్కెట్ని వదులుకోకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నది మిత్రపక్షాలతో. సప్లైని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం సప్లై చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అమెరికా, ఇక్కడ రష్యా, ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ ఇవన్నిటిని చక్కర్లో పెట్టి ఊపుతున్నది ఎవరు, భారత్. కంప్లీట్ ఒక డిఫరెంట్ గేమ్ ఆడుతున్నది చెస్ గేమ్లో. రిలయన్స్ యొక్క డ్యువల్ ఎనర్జీ స్ట్రాటజీ ఏమున్నది గిరీష్ అని అంటే నువ్వు అన్నా కదా, రిలయన్స్ అనేది బ్రిడ్జ్ అయింది ఇవాళ అమెరికాకు రష్యాకు మధ్యలో బిజినెస్ బ్రిడ్జ్ అయింది. రష్యా మనకు హెవీ క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. ఎట్లాంటి క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది అంటే హెవీ క్రూడ్ ఆయిల్, నాటు రకం సరకను. అది ఎట్లా దొరుకుతుంది, మనకు డిస్కౌంటెడ్ ప్రైస్లలో దొరుకుతుంది. అమెరికా దగ్గర ఏం దొరుకుతుంది మనకంటే లైట్ షేల్ ఆయిల్ దొరుకుతుంది. అంటే కొంచెం క్లీన్గా ఉంటుంది, అది ఇంత క్రూడ్గా ఉండకపోవచ్చు, ఇంత నాటు రకం ఉండకపోవచ్చు. స్ట్రాటజిక్ బెనిఫిట్ మనకేముంటుంది, క్లీన్ ఉంటుంది, హై వాల్యూ ఫ్యూయల్ దొరుకుతుంది. అంటే పైసలు కాస్ట్ ఉంటుందొచ్చు, బట్ రిఫైన్ అయిన ఫ్యూయల్ దొరుకుతుంది. మిడిల్ ఈస్ట్లో మనకి ఏం దొరుకుతుంది అంటే మీడియం క్రూడ్ దొరుకుతుంది. అంటే ఈ మూడింటి కలిపితే ఇలా భారత్ ఏం చేస్తుంది, స్టేబుల్ సప్లై ప్లాన్ చేస్తుంది. క్రైసిస్ నుంచే మొదలవుతుంది అసలైన సిసలైన కిరికిరి పంచాయితీ. అంటే ఇలా రిలయన్స్నే ఎందుకు అనంటే రిలయన్స్ చేసినట్టు వేరే ఫ్యూ కంపెనీస్ ఏవి చేసినట్టు లేవు. బికాస్ రిలయన్స్ దగ్గర మల్టిపుల్ క్రూడ్ టైప్స్ని ప్రాసెస్ చేసే రిఫైనింగ్ కెపాసిటీ ఉన్నది. అంటే ఇది ఒక స్ట్రాటజిక్ ఎనర్జీ ట్రయాంగిల్ ఇలా ఎవరు చేస్తున్నారు, భారత్. ఎవరితో చేపిస్తుంది, రిలయన్స్తో. సో ప్రపంచం మొత్తం ఈ స్టెబిలిటీ ఎవరి మీద ఆధారపడుతుంది నెక్స్ట్, అండ్ వై, బికాస్ రష్యా చీప్ ఆయిల్, అమెరికా హై క్వాలిటీ ఆయిల్, మిడిల్ ఈస్ట్ల నుంచి స్టేబుల్ సప్లై. ఇప్పుడు మీరు చెప్పుర్రి ఈ ఎనర్జీ స్ట్రాటజీలా భారత్ ఒక ట్రయాంగిల్ అవుతుందా లేదా. నౌ కమ్స్ టు ది పాయింట్, భారత్కే ఎందుకు ఈ ఛాన్స్ వచ్చింది. $300 బిలియన్ మొన్నటిదాకా ట్రంప్ గాడికి ఇన్ని మాటలు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ భారత్ సంకనాకి నీకు ఎందుకు వచ్చిండు. బికాస్ భారత్ సంక నాకపోతే నువ్వు సంకనాకి పోతావు అని అనేది వాస్తవం. ఇప్పుడు భారత్ చెప్పుర్రా విశ్వగురు వైపు అడుగులు వేస్తుందా లేదా, ఎవడి నేతృత్వం లేస్తున్నది, ఎవడు భారత్ని బద్నాం చేస్తున్నాడు విదేశాలలో. అనురాగ్ ఠాకూర్ గదే మాట్లాడిండు. ఇప్పుడు యుఎస్ఏ అగర్ మనం తీసుకొని చూస్తే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ రిఫైనింగ్ కూడా రిఫైనింగ్ స్ట్రాటజీ మనకు ఉంటుంది. చైనా మనం తీసుకుంటే లార్జ్ రిఫైనింగ్ కెపాసిటీ ఉన్నది. కాకపోతే పొలిటికల్గా చైనాని ఎవడు నమ్మేటట్టు లేడు జియో పొలిటికల్ సినారియోలో. యూరోప్ కాడికి వచ్చినాం అనుకో, రిఫైనింగ్ కెపాసిటీ అనేది యూరోప్ది డిక్లైన్ అవుతూ వస్తున్నది. పెద్దగా ఆశా జ్యోతి ఏం లేదు ఇప్పుడు యూరోప్లో. భారత్ తీసుకొని మాట్లాడితే ఇలా భారత్ ఫ్లెక్సిబుల్ ఉన్నది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మెగా రిఫైనరీస్ భారత్లో ఉన్నాయి. ఏ రకంగా గిరీష్ అని అంటే భారత్లోనే ప్రపంచంలో అతిపెద్ద రిఫైనరీ, లార్జెస్ట్ రిఫైనరీ ఏడ ఉన్నదిరా అని చెప్పి మాట్లాడితే జమునానగర్ రిఫైనరీ అని అంటారా అనరా. అండ్ దిస్ ఈస్ బ్లడీ ఎ లార్జెస్ట్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ఇక్కడ ఈ రిఫైనింగ్లా మనము రష్యా యొక్క నాటు రకం సరుకు క్రూడ్ ఆయిల్ని చేసుకోవచ్చు, అండ్ అమెరికన్ షేల్ ఆయిల్ అని అంటే లైట్ క్రూడ్ అని అంటాం కదా, దీన్ని కూడా మనం రిఫైన్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. అంటే భారత్ ఒక ప్రాసెస్ సెంటర్ అవుతుందా లేదా గ్లోబల్ ఎనర్జీలా. అందుకే ట్రంప్ గాడు టెక్సాస్లో $300 బిలియన్ సంతకం చేసిండు. ఇప్పుడు ఇక్కడ గల్ఫ్ కంట్రీల డిప్లొమసీ కూడా ఇంపాక్ట్ ఈ గల్ఫ్ కంట్రీలపై కూడా పడుతుందా పడదా అంటే ఇలా భారత్ ఏ పొజిషన్లో నిలబడ్డది, నీ డిప్లొమసీ నీ డిపెండెన్సీ అనేది రెడ్యూస్ చేసుకుంది. ఇండియా డైరెక్ట్గా గల్ఫ్ మీద ఇప్పుడు డిపెండ్ అయితలేదు. భారత్కి ఏం పవర్ వచ్చిందంటే నెగోషియేషన్ పవర్ వచ్చింది. ఇయ్యవా రష్యాతో అనుకుంటా, ఇయ్యవా నేను యుఎస్కి అనుకుంటా, నువ్వు ఇయ్యా నేను గల్ఫ్లో తీసుకుంటా. అంటే ఇండియా బెటర్ ప్రైస్ని డిమాండ్ చేసే సత్తాలకు వచ్చింది ఇవాళ ఒక అనలిస్ట్ రూపంలో నువ్వు ఆలోచిస్తే. అండ్ వై, బికాస్
ఒక జర్నలిస్ట్ యాంగిల్ ఇది కంటెంటే, బట్ ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంజనీర్ లాగా చూస్తే, ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లాగా దీన్ని విశ్లేషిస్తే, దిస్ ఈజ్ అన్ ఎనర్జీ న్యూట్రాలిటీ అండ్ దిస్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ బ్యాలెన్స్డ్ రిలేషన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ పవర్ సెంటర్ సిట్టింగ్ అట్ ఢిల్లీ. అంతమంది సప్లయర్లను నువ్వు చేతిలో పెట్టుకున్నావు అనుకో, నువ్వు డిసైడ్ చేస్తావు కదా. సో దశాబ్దాల వారీగా మనం మిడిల్ ఈస్టర్న్ ఆయిల్ మీద బాగా డిపెండ్ అయినాం. ఇప్పుడు రష్యాని యాడ్ చేయగానే మనకు ఒక అటానమీ దొరికింది, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ని యాడ్ చేయగానే మనకు ఒక అటానమీ దొరికింది. అంటే భారత్ ఒక కొత్త పవర్ సెంటర్ తయారవుతుందా లేదా, ఎనర్జీ నెగోషియేషన్ లీవరేజ్ తయారు చేస్తుందా లేదా. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలు బొంగుగాళ్ళు భారత్ని ఏమన్నా నెగ్లెక్ట్ చేసే సత్తా ఉన్నదా? ఎస్. ఇప్పుడు ఏమొస్తుంది అని అంటే ద టెక్నాలజికల్ ఛాలెంజ్ వస్తుంది, టెక్నాలజీ ఛాలెంజ్ వస్తుంది. అంటే క్రూడ్ టైప్ని ఎట్లా రిఫైన్ చేస్తాం ఎక్సెట్రా. రష్యా మనం ఏం మాట్లాడుకున్నాం, హెవీ క్రూడ్ ఉంటుంది అని అంటే దాన్ని రిఫైన్ చేయాలనంటే మనకు కాంప్లెక్స్ క్రాకింగ్ యూనిట్స్ రావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ బ్రదర్, మన దగ్గర ఇప్పుడు మీకు జనరల్గా ఏదైనా ఆటోమొబైల్ ఇండస్ట్రీలలో పనిచేస్తే తెలుస్తుంది, యూజ్డ్ ఆయిల్ ఉంటుంది. యూజ్డ్ ఆయిల్ జనరల్గా సేల్ చేస్తారు, బిల్డింగ్లు ఇట్లా కట్టేటోళ్ళకి ఆయిల్ చేయడానికి చేస్తారు. అందులో కొంచెం ఇట్లా ఏమైనా చెత్త గిత్త పడ్డదని అనుకో రేటు తక్కువిస్తాడు, అదే ప్యూర్గా ఉన్నది అనుకో అక్కడ ఎక్కువ ఇస్తాడు, అలా నీళ్ళు కలవకపోతే. సో నాటు రకం అనేది ఒకటి ఉంటుంది కదా, నేను ఇట్లనే అమ్ముతా నువ్వు రిఫైన్ చేసుకో, ఫిల్టర్ చేయకుండా ఇస్తా నువ్వు రిఫైన్ చేసుకో. సో ఈ రిఫైన్ చేయడానికి నీకు ఏమవుతుంది, కాంప్లెక్స్ క్రాకింగ్ యూనిట్స్ కావాల్సి వస్తుంది. ఏది, రష్యన్ క్రూడ్ వాడితే. అదే అమెరికన్ క్రూడ్ నువ్వు అమెరికన్ ఆయిల్ వాడినావు అనుకో, అది లైట్ ఉన్నది, షేల్ ఉన్నది, అంటే అది ఆల్రెడీ రిఫైన్డ్ అయ్యే ఉన్నది. కొంచెం దానికి నార్మల్గా నువ్వు స్పెషలైజ్డ్ డిస్టిలేషన్ వాడుకుంటే నీకు అనుకున్న తగ్గట్టు వచ్చేస్తుంది. సో భారత్ ఇప్పుడు ఏమేం చేస్తుంది, కాంప్లెక్స్ క్రాకింగ్ యూనిట్లు తయారు చేస్తున్నది, అది ఆల్రెడీ పవర్ఫుల్ ఉంది కాబట్టి ట్రంప్ గడ్ ఇచ్చిండు. సెకండ్ ఏంది, స్పెషలైజ్డ్ డిస్టిలేషన్ ఫర్ ది అమెరికన్ క్రూడ్ ఆయిల్ కూడా మనం చేసే కెపాసిటీలో ఎవడున్నాడు, భారత్ ఉంది, రిలయన్స్ ఉంది. లాస్ట్ మిక్స్డ్ క్రూడ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం చెడ్డగా ఉంటుంది. ఇక్కడికైనా వస్తుంది, గల్ఫ్ నుంచి వస్తుంది. అయితే ప్రపంచం మొత్తంలో ఈ అడ్వాన్స్డ్ రిఫైనరీ ఫ్లెక్సిబిలిటీ ఎవడుకున్నది, భారత్కా కాదా? భారత్లో ఏ కంపెనీకి ఉన్నది, రిలయన్స్కి ఉన్నది. ఎందుకంటే అందరూ అన్ని టైప్ ఆఫ్ క్రూడ్ ఆయిల్స్ని రిఫైన్ చేసే సత్తా ఉండదు, ఎందుకంటే ప్రతిసారి కొన్ని బిలియన్ డాలర్లు పెట్టాల్సి వస్తుంది. రిలయన్స్ అంచెలంచెలుగా పెట్టుబడి పెట్టుకుంటా ఇవాళ ఒక టెక్నాలజీని ఎట్లా తీసుకొని వచ్చిందనంటే దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ది హైడ్రో క్రాకర్స్ అని అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాంపోజిషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, రైట్? సో ఈ హైడ్రో క్రాకర్స్ని క్రాక్ చేసే కాంపోజిషన్ తీసుకొని వచ్చింది. కుకింగ్ యూనిట్స్ చేసుకునే సత్తాకు రిలయన్స్ ఎదిగింది. ఇన్ఫ్యాక్ట్ డిస్టిలేషన్ సిస్టమ్స్ తయారు చేసుకునే కెపాసిటీకి వెళ్ళింది. అంటే నువ్వు ఎట్లాంటి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చినా భారత్ రెడీయే. పడోస్ మై రైతా రే భారత్, జోర్ లగాకే దేకో హమారా జోర్దార్ కైసా రైతా పతా చలేగా అని అంటారు కదా. సో ఇవాళ భారత్ ఏ రకంగా పోతుందని అనేది నువ్వు చూడు. భారత్కి ఇది ఒక ఇన్నోవేషన్ బూస్ట్ ఫ్రెండ్స్. లెట్ అస్ కనెక్ట్ ద డాట్స్. ఏ రకంగా, ఎందుకు రిలయన్స్, జమునానగర్ రిఫైనరీ అండ్ అన్ని టైప్లు చేస్తాం, క్రాకింగ్ యూనిట్స్ ఎట్లున్నాయి, డిస్టిలైజేషన్ సిస్టమ్స్ ఎట్లున్నాయి. సో అడ్వాన్స్ రిఫైనరీ ఫ్లెక్సిబిలిటీ ఏ రకంగా ఉంది భారత్గా, హైడ్రో క్రాకర్స్, డిస్టిలేషన్ యూనిట్స్, కుకింగ్ యూనిట్స్, అన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని మనం చేస్తూ ఉన్నాం. సో ఇన్నోవేషన్ బూస్ట్ అనేది ఏడున్నది అలా, భారత్లో లేదా? ఇన్నోవేషన్ టెక్నాలజీ లీడర్ ఎవడున్నాడు, భారత్లో లేదా? ఎవడున్నాడు, రిలయన్స్లో కాదా? అంటే ఇవాళ నువ్వు అగర్ అన్ని రకాల ఆయిల్ని నువ్వు చేసే సత్తాలు ఉంటే నీ పెట్రోకెమికల్స్ అని అనేది హయ్యర్ అవుట్పుట్ ఇస్తుంది, నీ రిఫైనింగ్ ఇంజనీరింగ్ అని అనేది నీకు ఇండిజీనియస్ ఇన్నోవేషన్ ఇస్తుంది. అండ్ నీ ఎనర్జీ టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు లివరేజ్ అవుతుంది చూడు, ఇది రేపటి దినం నీ పోరలకు స్కిల్ డెవలప్మెంట్ ఆస్కారానికి ఛాన్స్ ఇస్తుంది. వెన్ ది డిమాండ్ ఈస్ దేర్ ద స్కిల్ ఫాలోస్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ బూస్ట్ అవుతుంది, తద్వారా జాబ్ క్రియేషన్ దొరుకుతుంది. సో ఇది కేవలం టెక్నాలజికల్ కేపబిలిటీ కాదు, ఇది స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇడ నీకు అవుతున్నది. అంటే ఇండియన్ ఇండస్ట్రియల్ ఈకో సిస్టమ్నే కంప్లీట్గా మార్చే రిఫైనరీ ఇది రిలయన్స్ది. ఇక్కడ నీకు ఇంజనీర్లు డెవలప్ అవుతారు, కెమికల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, నీకు ఎనర్జీ టెక్నాలజీ మీద స్టార్టప్స్ వస్తాయి. అండ్ ఇండియా వుడ్ బికమ్ ఏ నాలెడ్జ్ హబ్. దేని మీద? ఒక రిఫైనింగ్ టెక్నాలజీ మీద ఒక నాలెడ్జ్ హబ్ అవుతుంది. అప్పుడు భారత్ ఏమేమి కంట్రోల్ చేస్తుంది బ్రదర్? నీ ఫ్యూయల్ ప్రైసెస్ని కంట్రోల్ చేయగలుగుతుంది, నీ ఎక్స్పోర్ట్స్ని కంట్రోల్ చేయగలుగుతుంది, నీ జాబ్స్ జనరేట్ చేయగలుగుతుంది. తద్వారా దేశ జీడిపిలా దీని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా వెన్ దేర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఒక క్వశ్చన్. అండ్ ఇప్పటిదాకా ఎవడో మాట్లాడిండు కదా, నరేందర్కి ట్రంప్కి సరెండర్ అయ్యిండు నరేందర్ అని.
రష్యా దగ్గరికి అనుకుంటున్నాం, అమెరికా దగ్గరికి అనుకుంటున్నాం, గల్ఫ్ దగ్గరికి అనుకుంటున్నాం, వీళ్ళందరూ నీ దగ్గరికి రావాలి, ఎందుకంటే నీ దగ్గర పెద్ద రిఫైనరీ ఉంది కాబట్టి. ఈ సంతకమే ఒక క్లియర్ కట్ నరేటివ్. సో రష్యా, యుఎస్ఏ, మిడిల్ ఈస్ట్, ఇరాన్ నీ ఎనర్జీ పార్ట్నర్లు అయినరు, నీ టెక్నాలజికల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్లు అయినరు, నీ లాంగ్ టర్మ్ సప్లైర్లు అయినరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్ట్రాటజిక్ రీజనల్ బ్యాలెన్సింగ్ అవుతుంది ఇది. దీన్ని కూడా నాకు ఛాలెంజింగ్ చేయగలుగుతాడా అంటే, ఇలా భారత్ ఒక సైడ్ తీసుకుంటలేదు, భారత్ నేషనల్ సైడ్ తీసుకుంది. తన ఇంట్రెస్ట్ల కోసము, నేషనల్ ఇంట్రెస్ట్ల కోసము తన సొంత ఆటోనమస్ సైడ్ తీసుకుంది. ఇరాన్ టెన్షన్స్ రాని, నావల్ మైన్స్లు పెట్టని, రీజనల్ కాన్ఫ్లిక్ట్లు జరగని, ఆయిల్ సప్లై డిస్రప్షన్స్లు జరగని, మన ట్యాంకర్లకు పెద్ద పెద్ద రేపు ధమ్కీలు పడని, ప్రైస్ స్పైకులు కానీ 30% ఆఫ్ ది గ్లోబల్ షిప్మెంట్స్ ఏదైతే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి పోతుందో, ఇవాళ ఇండియా నావల్ ఎస్కాట్ కూడా పెట్టింది అన్నిటిని కాపాడుకోనికి. మారిటైమ్ సెక్యూరిటీ కూడా పెట్టింది. నిన్ననే ఒక తైవాన్ నుంచి ఒక తైవాన్ షిప్ ఒకటి పేల్చిండ్రు, అది కమర్షియల్ షిప్, గుజరాత్కి వచ్చేది ఉండేది. ఇప్పుడు భారత్ ఏం చేసిందంటే, భారత్కున్న షిప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద భారత్ జెండా పెట్టి మన భారత యొక్క నౌకాదళం దానికి సెక్యూరిటీ ఇస్తున్నది. भारत का झंडा जब दिखता है तो एजेंडा बदल जाता है ना हर एक का. तो भारत का झंडा अभी लहराते हुए समुंदर से आएगा भारत के और. సో ఇలా బిగ్గర్ పిక్చర్ ఆఫ్ భారత్ ఏమున్నది ఫ్రెండ్స్ అని చెప్పి చూస్తే, 2000 నుంచి 2010 వరకు మనం కేవలం ఆయిల్ ఇంపోర్టర్ ఉండే. అప్పుడు ఎవడెవడు ప్రభుత్వాలు ఉండే మీకు తెలుసు. 2010 నుంచి 2020 వరకు భారత్ ఆత్మనిర్భరత పేరు మీద మేజర్ రిఫైనరీ ఎక్స్పోర్టర్ అయింది. అండ్ దిస్ ఇస్ ద డీల్, ఈజ్ ఎ లైవ్ టెస్టిమోనీ, లైవ్ ఎగ్జాంపుల్ ఇది. 2020 నుంచి టు ది ప్రొజెక్టెడ్ 2035 రాసి పెట్టుకోరి భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, గ్లోబల్ రిఫైనింగ్ సూపర్ పవర్ అవుతుంది మన భారత్. అంటే భారత్ ఇవాళ ఎవాల్వ్ అవుతున్నది. ఓడోడో దోకోడిగాళ్ళు మాట్లాడతారు, ఏం చేసిండు మోడీ అని, ఏం చేసిండు మోడీ అని చెప్పి చెప్తారు. అంత అంబానీ అదానీ చేతులలో పెడుతున్నారు అని అంటారు. మళ్ళీ మీ అయ్యని పెట్టమని కదా పైసలు అని అంటారు. పెడతారా? ఇంత పెద్ద క్రాక్ డౌన్ యూనిట్స్ చేయగలుగుతారా? ఇది ఒక భారత్ కంపెనీ కాదురా, భారత్ రిప్రజెంట్ చేస్తున్న గర్వం అని చెప్పి మీరు భావిస్తే మంచిగా ఉంటుంది. ఇవాళ ఇది భారత్ యొక్క ఎనర్జీ మాస్టర్ స్ట్రోక్ కాదా ఫ్రెండ్స్? ఇవాళ మన దగ్గర డైవర్సిఫైడ్ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. రష్యా, అమెరికా, మిడిల్ ఈస్ట్, ఇరాన్. అంటే భారత్ యొక్క స్ట్రాంగ్ డిప్లొమసీ విత్ గ్లోబల్ పవర్స్ మీకు కనబడుతున్నది. మీకు భారత్ యొక్క టెక్నాలజికల్ లీడర్షిప్ కనబడుతున్నది. మీకు ఎక్స్పోర్ట్ గ్రోత్ కనబడుతున్నది. ఎనర్జీ సెక్యూరిటీ కూడా కనబడుతున్నది. అంటే రిలయన్స్ ఇవాళ రష్యా ఇంకా అమెరికా మధ్యలో బిజినెస్ బ్రిడ్జ్ చేసిందా లేదా? ఒక జియోపొలిటికల్ బ్రిడ్జ్ అనేది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల మీద జరిగిందా లేదా? భారత్ యొక్క మన ఎకనామిక్ పవర్ ఏదైతే ఉందో అది స్ట్రెంగ్తన్ అవుతుందా లేదా? ఇది డిప్లొమాటిక్ లీవరేజా కాదా? ఇది మన స్ట్రాటజిక్ ఇండిపెండెన్సా కాదా? ఇది ప్రతి భారతీయుడికి చేరాలా, తెలుగింట ప్రతి ఇంటికి చేరాలా. బికాస్ భారత్ ఒక రిఫైనరీ సూపర్ పవర్ అవుతున్నది. సో ఇంజనీరింగ్ పోరలు రేపు ఏం చేయాలని అంటే కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోనికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. నేను కేవలం ఒక చిట్టా ఇప్పి ఏదో న్యూస్ మాట్లాడతలేను ఫ్రెండ్. భారత భవిష్యత్తు మన పోరల జిందగీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో పోరలకు తెలవాలా. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి ఇది ఇంటింటికి పోవాలా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ భారత్, అండర్ హూజ్ లీడర్షిప్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని అనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి. భారత్ మాతా కీ జై.